నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టడమే కాదు, సూపర్ పవర్ పార్టీగా కూడా భారతదేశంలో మారుతూ వచ్చింది. ఎంత సూపర్ పవర్ దేశంగా మారింది అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మూడవ దఫా నరేంద్ర మోదీ ప్రధాని అయితే తమ పార్టీ ఉనికికే ప్రమాదం, అవినీతి పరుల ఉనికికే ప్రమాదం, సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి వీలు కాదు, భారతదేశాన్ని ముక్కలు చేయడానికి వీలు కాదు అని భయపడేంతగా దేశంలో ప్రతిపక్ష పార్టీలను కూడా భయపెడుతున్నంత పవర్గా మారిపోయింది. కారణం ప్రజల ఆదరణ, వెళుతున్న విజన్, తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని చెప్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే పవర్ఫుల్ పార్టీ కాదు, ప్రపంచంలోనే పవర్ఫుల్ పార్టీ అట. పవర్ఫుల్ విజన్ ఉన్న పార్టీగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దూసుకుపోతుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. భారతీయ జనతా పార్టీని 1980వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు అటల్ బిహారీ వాజ్పేయి. లాల్ కృష్ణ అద్వానీ కలిసి ఈ భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ 1980వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. పైగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ సపోర్టు ఉండడంతో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. బీజేపీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత నుంచి దూసుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం బాబ్రీ కట్టడం కూల్చివేత కాగా, నరేంద్ర మోడీ అడుగుపెట్టిన దగ్గర నుండి బీజేపీ దేశంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. 2014, 2019 సంవత్సరాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ముచ్చటగా 3వసారి కూడా తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. దీనితో బీజేపీ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు లభించింది. బీజేపీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కూడా సూపర్ పవర్ పార్టీగా అవతరించడం విశేషం. 2 వ్యక్తులతో 1980లో స్టార్ట్ అయి 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సూపర్ పవర్ పార్టీగా మారిందట. దానికి కారణం నరేంద్ర మోదీ నాయకత్వంలో 2 సార్లు విజయం సాధించిన తర్వాత ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వటం. సర్జికల్ స్ట్రైక్ నుంచి మొదలు పెడితే ఈరోజు అణుబాంబుల తయారీ నుంచి మొదలు పెడితే శత్రు దేశాలు భారత్ను చూసి భయపడే స్థాయి నుంచి స్థాయికి వస్తే ఆర్థికంగా భారతం 5వ స్థానంలో నిలవడం నుంచి కాశ్మీర్లో స్వేచ్ఛా వాయువుని పీల్చడం మొదలుపెట్టి G20 సమ్మిట్ నిర్వహణ వరకు ఏది మోడీ చేసిన CAA, త్రిబుల్ తలాక్ని, అలాగే UCC, NRC ఇలాంటి ఏ నిర్ణయాలు తీసుకున్న దేశం మొత్తం ఒకటే కార్డు, ఒకటే చట్టం తీసుకురావాలనే నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఓట్లు మాకు పడతాయా లేదా అనేది పక్కన, కానీ దేశ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం అంటూ వేస్తున్న అడుగులు ఈరోజు జయహో మోడీ, జయహో బీజేపీ అని దేశమే కాదు ప్రపంచంలో కూడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారట. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ స్టే విత్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.